ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. ఎందుకంటే ఈ కాంపిటీషన్లో చేయాలని చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంటే మేము చేసిన హార్డ్ వర్క్ బట్ మాకంటే ఎక్కువ చేయాలి వాళ్ళు. ఫిజిక్ మీద కంట్రోల్ కానీ ఫిజిక్ కానీ ప్లస్ అన్ని అబ్జర్వేషన్, ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ సెలక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతే. ఇప్పుడు మనం ఒకరిని వాళ్ళు ఈగోగా తీసుకోకుండా జస్ట్ కాంపిటేటివ్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా మనం పైకి చెప్పవచ్చు. నేను అదే చెప్తా ఉంటాను రోషన్. అవన్నీ మా నాన్న చెప్తున్నప్పుడు విని ఎలా తీసుకుంటాను అంటే పాజిటివ్గా తీసుకుని? అన్ని పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే కష్టపడి వచ్చిన వాళ్ళు కదా, కింద నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్గానే తీసుకుంటా. సో నీకు ఇప్పుడు అంటే రెడీమేడ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మీ నాన్నగారు కష్టపడినట్టుగా నీకు కష్టపడే అంత లేదు, కానీ నువ్వు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తావు? అంటే నాన్న రావడానికి కష్టపడ్డారు, నేను సెటిల్ అవ్వడానికి కష్టపడాలి. సో కష్టపడడం అనేది ఇట్స్ కాన్స్టెంట్ అనమాట. సో అంటే నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నీకు నిర్మలా కాన్వెంట్తో ఒక మంచి ఇమేజ్, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అసలు రోషన్ అని పేరు వినగానే ఎంత అలర్ట్నెస్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు మీ ఫ్యాన్ అయిపోయారు. యూనో ఫస్ట్ సినిమాతోటే ఒక 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 ఇమోషన్ని క్యారీ చేయడమే కష్టం. అలాంటిది మీరు మీ ఫస్ట్ డెబ్యూలోనే మొత్తం అన్ని ఇమోషన్స్ని క్యారీ చేశారు. సో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ ఫర్ యూ? డెఫినెట్లీ అండి. అంటే ఫస్ట్ ఫిల్మే ఒక కమర్షియల్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ చేయకుండా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకునే ఫిల్మ్ నాకు దొరికింది. సో ఐ ఫీల్ వెరీ లక్కీ అనమాట. సో అది ప్రూవ్ చేసేసాను అని చాలామంది చెప్తుంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సార్, తనని మీరు ఫస్ట్ టైం స్క్రీన్లో చూసినప్పుడు అంటే రుద్రమదేవిలో ఆ క్యారెక్టర్ అది కాకుండా డెబ్యూలో చేసి స్క్రీన్ మొత్తం సినిమాని తన భుజం పైన వేసుకున్నప్పుడు ఫస్ట్ స్క్రీన్లో చూసిన వెంటనే ఎలా అనిపించింది సార్ మీకు? ఆబ్వియస్లీ హ్యాపీ. నేను ఫస్ట్ టైం అంటే వెళ్ళినప్పుడు టెన్షన్తోనే వెళ్ళాను. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది రోషన్ది చూద్దాం అసలు. అంటే పర్ఫార్మెన్స్ మెయిన్ ఏంటంటే చేయడం గొప్ప కాదు, పర్ఫార్మెన్స్. దాంట్లో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతి షార్ట్ అబ్జర్వ్ చేశాను నేను. అయిపోయిన తర్వాత మాత్రం చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ని డీల్ చేసిన విధానం, తీసుకొచ్చిన విధానం చాలా అద్భుతంగా చేశాను అనమాట. అంటే ఆ ఫీల్ ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలి, ఓవర్ రియాక్ట్ అయినా కూడా ప్రాబ్లం. అది ఏది నా యాక్టింగ్ ప్రూవ్ చేసేద్దాం అని చెప్పి అలా పర్ఫార్మెన్స్ చేసినా చాలా ప్రాబ్లం అయ్యేది. కానీ ఎక్కడ కూడా ఆ గిరి దాట్లా. మరి డైరెక్టర్ వీళ్ళందరూ ఎట్లా ప్లాన్ చేసుకున్నారో క్యారెక్టరైజేషన్ కానీ కరెక్ట్గా అన్ని సెంటిమెంట్ దగ్గర నుంచి క్యాజువల్ సీన్స్, లవ్ సీన్స్, ఇవన్నీ కూడా నీట్గా ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేకుండా. అప్పుడే అనుకున్నాను, ఓహో సెటిలిటీ అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే మాకు తెలియదు ఇతను ఇంత అబ్జర్వేషన్ ఉంటుందని. ఇట్స్ గుడ్. ఇది ఒక ఫస్ట్ స్టెప్పే కాబట్టి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పుడే మనకు వచ్చేసిందని ఏం అనుకోకూడదు ఎప్పుడు కూడా. రోషన్ కూడా అదే అన్నాడు, ఇంకా ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను 2 years గ్యాప్ తీసుకుంటాను, ఇంకా చాలా చేయాలి నేను. అంటే అతనికే ఉంది అంటే కనుక ఎవరో కూడా ఎప్పుడు కూడా యాక్టింగ్లో నాకు అంతా వచ్చేసింది అనేది ఎప్పుడు కూడా ఇంపాసిబుల్. అది డే బై డే ఇంప్రూవ్మెంట్ అంతే. స్క్రీన్ మీద చూసిన తర్వాత మాత్రం నాకు కాన్ఫిడెన్స్, ఇంకా రోషన్ మీద ఏంటంటే హెవీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సరే తను నెక్స్ట్ రూట్ ఎలా వెళ్ళాలో ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది. ఇక మేము చెప్పక్కర్లా, రోషన్ నువ్వు ఇది చేయి, నువ్వు అట్లా వెళ్ళు, నువ్వు ఎలా వెళ్ళు, నువ్వు అది చేర్చుకుంటేనే ఇది ఉంటుంది అనేది అక్కర్లా. ఈ నిర్మలా కాన్వెంట్ ఎక్స్పీరియన్సే ఇన్ ఫ్యూచర్కి ఇతనికి ఉపయోగపడుతుంది. సో స్టోరీ మీరు విన్నారా ఫస్ట్? సార్ విన్నారా? నాన్ననే విన్నారు ఫస్ట్. జీకే అంకుల్ వచ్చేసి నాన్నకి చెప్పారు అనమాట. ఫస్ట్ ఎవరికో అని చెప్పలా, జస్ట్ నార్మల్గా స్టోరీ చెప్తే తర్వాత రోషన్కి అని చెప్పారు. తర్వాత నాగార్జున గారు ప్రొడ్యూసర్ అండ్ హీజ్ యాక్టింగ్ ఆల్సో అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి నాతో ఇలా సినిమా చేస్తామంటే ఫస్ట్ నేను వద్దు నాన్న, స్టడీస్లో కంటిన్యూ చేస్తాను అని చెప్పాను. దాని తర్వాత ముందు సబ్జెక్ట్ విను, దాని తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇదిగో ఈ రోల్ ఉంది కదా, అది నాగార్జున గారు చేస్తున్నారు అని చెప్పారు. సో ఇంకా అప్పుడు 11th standard నేను. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లా. సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అనమాట. ఓకే. నాగార్జున గారితో చేస్తున్నాను అని తెలిసినప్పుడు ఒక ప్రెషర్గా ఫీల్ అయ్యారా, లేకపోతే ఎగ్జైట్మెంట్? ఆబ్వియస్లీ ఒక పెద్ద స్టార్తో చేస్తున్న ఫస్ట్ డెబ్యూనే పెద్ద స్టార్ మీకు ఒక సపోర్ట్లా వచ్చి చేస్తున్నారు అన్నప్పుడు కాస్త ప్రెషర్ ఉంటుంది కదా? ప్రెషర్ ఉంటుంది, కానీ ప్రెషర్ కంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఐ వాజ్ వెయిటింగ్ అనమాట ఆయనతో ఎప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను అని. సో ఆయనతో షూట్ చేసినప్పుడు ఫస్ట్ 2-3 days కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా. దాని తర్వాత ఆయన బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు నాతో, బాగా మాట్లాడుకునే వాళ్ళం. సో ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చేసింది. యా.
సార్ తను మీరు లొకేషన్స్కి వెళ్తూ తను ఏం చేస్తున్నారు అంటే లొకేషన్లో ఏమైనా సజెషన్స్ ఇవ్వడం అది? నేను అసలు లొకేషన్కి వెళ్ళా అంటే ఫస్ట్ డే వెళ్ళారు, అది కూడా బ్రేక్ టైంలో వచ్చారు. నాగార్జున గారు ఎంటర్ అయినప్పుడు ఒక రోజు వెళ్ళాను అంతే, ఇంకెప్పుడు వెళ్ళా. ఎందుకంటే వెళ్తే నర్వస్గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇంకో చెప్తాను, కాన్షియస్ అవుతుంది, మళ్ళీ నేను ఒకటి చెప్తాను, తను కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇవన్నీ లేకుండా ఏంటంటే మొత్తం వదిలేసాను టోటల్గా. ఏదైనా నేను చెప్పాను నువ్వు కూడా ఫస్ట్. ఎందుకంటే దట్ ఇస్ బెటర్ అండి. ఎందుకంటే తనే నేర్చుకోవాలి. ఎటు ఎంటర్ అనేది ఈజీ అయిపోయింది, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి తనే కష్టపడుతూ డే బై డే ఇంప్రూవ్మెంట్. యాక్టింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ రోజుకి 2 రోజులకి 3 రోజులు నెల ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి కదా. పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అప్ చేసుకుంటూ వెళ్తాం. బట్ నేను ఎప్పుడు వెళ్ళా, ఫస్ట్ రోజు ఒక రోజు వెళ్ళాను, తర్వాత వెళ్ళాను. ఫస్ట్ రోజు చూడగానే తెలుసు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు దాని మీద, టీవీ దాని మానిటర్ చూసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, ఇంకోటి చేస్తాను అంటున్నాడు. ఇలానే బట్టి ఓకే గుడ్, ఇది బెస్ట్ కదా అనుకుని తను వెళ్ళా. మిసెస్ కూడా ఎప్పుడు అతనైతే అసలు రాలా, షూటింగ్ స్పాట్కి అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా తనే ఎక్కడ నైనిటాల్ వెళ్ళాడు, అలాగే జైపూర్ లొకేషన్స్ కానీ అన్నీ ఇంకా తను ఎవరు వెళ్ళలేదు. రోషన్, నీకు ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఆ కాన్సన్ట్రేషన్ మానిటర్ దగ్గరకు వచ్చి చెక్ చేయాలి, లేకపోతే అసలు సినిమానే నీకు కొత్త అయినప్పుడు, అంటే మీ నాన్నగారు సినిమాలు షూట్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయడం అలాంటివి ఏమైనా చేసావా? లేదు, నాన్న షూటింగ్ కూడా తక్కువ వెళ్ళేవాడిని, అసలు ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. జనరల్గా చూసుకుని నా మానిటర్ అని ఏదో ఉంటుందని తెలుసు, సో నార్మల్గా అనగానే వెళ్ళి చూసుకునేవాడిని, బాగాలేకపోతే ఇంకొకటి చేసేవాడిని. అంటే ఫస్ట్ సినిమాకే నువ్వు అంత డెడికేటెడ్గా వచ్చి మానిటర్ నువ్వు చేసింది చూసుకుని మళ్ళీ చేయడం అంటే ఇట్స్ లైక్ నువ్వు చాలా ఫోకస్డ్గా ఉన్నావని అక్కడే తెలుస్తుంది. అది కాకుండా డబ్బింగ్ కూడా ఆల్రెడీ చెప్పేశాడు ఫస్ట్ నుంచి, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు గ్యాప్ వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ చూసుకున్నాడు. జీకే గారు నేను మళ్ళీ చెప్తాను డబ్బింగ్, ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఎందుకు అప్పుడు కొంచెం ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి టోటల్ ఫిల్మ్ మళ్ళీ చెప్పాడు. డబ్బింగ్ నుంచి జనరల్గా ఏమైతే అమ్మ అయిపోయింది రా బాబు అని పారిపోతాం, ఎంత మనకి షూటింగ్ వేరు డబ్బింగ్ వేరు. మళ్ళీ వెళ్ళి చెప్పడం అనేది తను సాటిస్ఫై అయ్యే వరకు చెప్తాను అన్నాడు. దట్స్ ద గ్రేట్, ఎందుకంటే అది కావాలి. అండ్ సినిమా మొత్తంలో నేను సినిమా చూసిన వెంటనే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కళ్ళు అంతా కూడా ఊహగారిది అదంతా అనిపిస్తే మేనరిజమ్స్ నువ్వు మీ నాన్నగారు చూసి నువ్వు నేర్చుకున్నావా? నాకు అదే డౌట్, నీకు చిన్నప్పటి నుండి అలాగే ఉందా? మీ నాన్నగారిని చూసి నువ్వు ఫాలో అయ్యావా? చిన్నప్పటి నుంచి నాకు స్క్రీన్ పైన సగం ఒకనొక సీన్స్ లో చూసినప్పుడు ఏంటంటే శ్రీకాంత్ గారు కనిపిస్తున్నారు నాకు దాంట్లో, అదేంటి అనుకుంటున్నాను నేను. సో అది మీరు మేనరిజమ్స్ అన్నిటిని మేనరిజం లేదు సార్ నా సపరేట్. ఇప్పుడు కృష్ణ గారికి ఉన్నట్టు, నాగేశ్వర గారికి ఉన్నట్టు, రామారావు గారికి ఉన్నట్టు, చిరంజీవి గారికి ఉన్నట్టు నాకు మేనరిజం లేదు. నేను ఏ సీన్లో ఒక సీన్లో ఇలా చేస్తాను, ఇంకొక సీన్లో అలా చేస్తాను, నాకే తెలియదు. బేసికల్గా ఏంటంటే ఫిజిక్ అట్లా ప్రొఫైల్స్లో నా అలాగా ఉంటాడు. డెఫినెట్గా చాలా మంది అంటారు వాకింగ్ స్టైల్ కానీ ఉంటుంది. వాకింగ్ స్టైల్ దగ్గర నుండి కాస్త డాన్స్లో మూమెంట్స్ దగ్గర కొన్నిసార్లు ఒక్కోసారి ఓ ముద్దు ఆ సాంగ్లో అయితే తను చేసిన స్టెప్స్ అన్నీ కూడా కొన్ని స్టెప్స్ ఏంటంటే లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ మీది బాగా తెలుస్తుంటే అరే ఇది తను నేర్చుకున్నాడా లేకపోతే నిజంగానే వచ్చిందా? నేర్చుకుంది ఏం లేదు, అది జనరల్గా డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను ఒక 1 year, సో అది అలా నేర్చుకుంటే వచ్చేసింది. సో మీరు ఈ స్టోరీ, ఈ సినిమా ఇదంతా నేను చేస్తున్నాను అని తెలిసినప్పుడు ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించారా? అంటే దీంతో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అది ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నాం. నిర్మలా కాన్వెంట్ చేస్తే ఫ్యూచర్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించే చేసాం. లైక్ అంటే పాజిటివ్గానే ఇదవుతుంది, సో అందుకే ఈ మూవీ చేయడం జరిగింది. అంటే మెయిన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. సినిమా అనేది ఏంటంటే రోషన్కి ఈ ఏజ్లో కనుక ఒక రెస్పాన్సిబిలిటీ, మన దాని మీద అవగాహన వచ్చింది అనుకోండి, ఈజీ స్టెప్. అసలు ఏమి లేకుండా తన కాలేజీకి వెళ్ళిపోయి 21 సంవత్సరాలు వచ్చి చేద్దాంలే అంటే నీకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఫస్ట్ సినిమా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది అతనికి. రోషన్ ఏం చేయాలనేది తనకు అవగాహన ఉంటుంది. ఆ ఉద్దేశం ఒక్కటి మెయిన్ కూడా నిర్మలా గవర్నమెంట్ చేయడం. ఇప్పుడు ఇమ్మీడియట్గా చాలా ఆఫర్లు వచ్చినాయి, ఎందుకు చేయట్లేదంటే ఇది చాలా ఈ నిర్మలా ఈ సబ్జెక్టు ఇంతే, ఈ ఏజ్లో గుర్తుండిపోవాలి అసలు. సార్ బేసిక్గా లాంచ్ చేద్దాము అని మీరు చిన్నప్పటి నుండి అంటే తినని హీరోగా లాంచ్ చేయాలి అని అనుకున్నప్పుడు
ఏజ్లో ఇప్పుడు అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీరు లాంచ్ చేయడం అనేది అయ్యింది, కానీ మీరు మామూలుగా అనుకున్నప్పుడు ఏజ్లో చేద్దాం అనుకున్నారు. బేసికల్గా 20-21 ఇయర్స్ మ్యాక్సిమం అట్లా ఉంటుంది. College అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 19 ఇయర్స్కే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ చాలామంది 19 ఇయర్స్కి వచ్చేస్తారు, 19-20 ఇయర్స్ మ్యాక్సిమం. డిగ్రీలు ఫినిష్ చేసి తర్వాత వద్దాము అనేది చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు చాలామందికి. బట్ వాళ్ళ ఫిజిక్ని బట్టి ఇప్పుడు ఒక్కోసారి 22 ఇయర్స్ 23 ఇయర్స్ కూడా వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ రావు కొంతమందికి, ఒక్కొక్కరికి 18 ఇయర్స్కే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి. దాన్ని బట్టి కూడా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ని బట్టి. కాలేజ్ గోయింగ్ సబ్జెక్ట్స్ అలా ఉంటాయి కదా. నేను అప్పుడు అనుకున్నాను జనరల్గా 20 బస్సులో అట్లా చేద్దాం అనుకున్నాను. బేసిక్గా తినని లాంచ్ చేయాలి అంటే ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర నుండి లాంచ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా సార్ జనరల్గా. ఈ సినిమాలో చూస్తే టైటిల్స్ దగ్గర నుండి అన్ని తొలి పరిచయాలు ఉన్నాయి సార్. సో అది రిస్క్ మీకు అనిపించలేదా? రోషన్ కూడా తొలి పరిచయమే. అది ప్రొడ్యూసర్, అది నాగార్జున గారు. నాగార్జున గారు అందరు కొత్త వాళ్ళు పెట్టి చేశారు కరెక్టే. బట్ నేను ఆలోచించిందంటే నాగార్జున గారు ఉన్నారు, బ్యానర్ వాల్యూ ఉంది. అదే కనుక ఇదే తీసుకొచ్చి వేరే కొత్త ప్రొడ్యూసర్లు ఎవరో వేరే వాళ్ళకైతే నేను చేసేవాడిని కాదు, 100% చేసేవాడిని కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ నాగార్జున గారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు దీంట్లో ప్రొడ్యూసర్స్. అంటే ఈ సినిమాని అనుకున్నట్టు తీస్తారు, అనుకున్నట్టు రిలీజ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు కూడా రిలీజ్ వరకు స్మూత్గా వెళ్ళిపోవాలి, పబ్లిసిటీ బాగా చేయగలగాలి. అలా దాని తర్వాత జయాపజయాలు అనేది మన చేతుల్లో ఉండవు. ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ మనకేంటంటే మనం ఎలా ఉన్నాం, రోషన్ ఎలా ఉన్నాడు, రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు, ఈ అవగాహన కోసం కూడా మేము చేయడం జరిగింది. యాక్టింగ్లో నాన్నగారు సినిమాలు చూసి నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నావు? అంటే యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళావా లేదంటే? మోస్ట్లీ ఒక ఆడియన్స్ గానే, ఒక మూవీ ఆడియన్స్ గానే నేను చూసి నేర్చుకున్నా యాక్టింగ్ అనేది. అన్నీ చూస్తాను. సో క్లాసెస్ అని స్పెసిఫిక్గా ఏం చేయాల, బట్ 10 days అలా వర్క్ షాప్కి వెళ్ళాను అంతే. మీ నాన్నగారు ఉన్నారని మర్చిపోయి నాకు ఒకటి చెప్పు, నీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే నీకు పెరిగింది. సో దాన్ని తట్టుకోవడం ఎలా? అప్పుడు ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు నిన్ను? జనరల్గా వస్తూ ఉంటాయి, నార్మల్గా వస్తూ ఉంటాయి. కాదు, దాన్ని ఎలా తీసుకుంటావు, రిసీవ్ చేసుకుంటున్నావు అని అడుగుతుంది. ఏమో ఒక సెలబ్రిటీ అనగానే జనరల్గా వస్తూ ఉంటాయి, నార్మల్గానే తీసుకుంటాం, దాన్ని సీరియస్గా తీసుకుని వెళ్ళి ఎగ్జైట్మెంట్ ఏం ఫస్ట్ టైమే ఎక్కడి నుంచి వచ్చేసి అని కనబడుకో మా మీద పట్టడం అందరూ ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారిని చూస్తున్నారు, రామ్ చరణ్ చూస్తున్నారు, ఎన్టీఆర్ని అందరూ చూసినాడే కాబట్టి అదేటువంటి ఉంటుంది. ఫస్ట్ తన సినిమా అనేది ఉంటుంది గ్యారంటీగా. మరి అతను ఎంత ఫీల్ అవుతుంది అది మనకే కొన్ని తెలియవు. నార్మల్గానే ఫీల్ అయ్యానండి, జస్ట్ లైక్ సెలబ్రిటీస్ అనగానే యూ హ్యావ్ ఫాలోవర్స్, జస్ట్ నార్మల్ అంతే. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.